చెప్పండి మేడం. నాకు డివోర్స్ కావాలి సార్. డైవర్స్ కేసా? ఏంటి మేడం ఇష్యూ? ఏం చెప్పమంటారండి, మా ఆయన నాకంటే వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నాడా? చిచి కాదు, మా వారు రోజు తాగొచ్చి కొడుతున్నాడా? అయ్యో మా ఆయన చాలా మంచోడండి. మంచోడా? మరి మంచోడికి మీరెందుకంటే డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కొంపదీసి మీరేమన్నా లవ్ చేస్తున్నారా? చిచి ఏం మాట్లాడుతున్నారండి? మరి ఎందుకని డైవర్స్ కావాలి? మా ఆయనకి నాకంటే ఆ ఫోన్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి. ఆ ఫోన్లో ఏముంది ఎప్పుడు చూడు ఏదో ఒకటి చూస్తానే ఉంటాడండి. ఏంటి ఫోన్ ఎక్కువ చూస్తున్నాడా? విడాకులు తీసుకుంటున్నారా? మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందండి? 3 to 4 hours ఉంటుంది. మా ఆయనది అలా కాదండి, 17 నుంచి 18 గంటలు. ఇండియన్ యావరేజ్ స్క్రీన్ టైం 7 నుంచి 8 గంటలు. మా ఆయనది అలా కాదండి. అలా కాదండి, దీనికి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తానండి, మీరే చెప్పండి నేను డివోర్స్ ఇవ్వాలో వద్దో. చెప్పండి. శ్రావణి, ఏంటి? రేపు నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రేపు త్వరగా లేపేవనుకో నేను ప్రిపేర్ అయిపోతా. మీరు త్వరగా లేవాలంటే ముందు త్వరగా పడుకోవాలి. పోయి పడుకోండి. సర్లే నువ్వు వెళ్ళు. పల్లీలనేవి అతి బలమైన ఆహారం. 100 గ్రాముల వేరుశెనగ పప్పుల్లో మనకి 500. పొద్దున ఆఫీస్లో మీటింగ్ అని పడుకోకుండా ఫోన్ చూస్తారేంటి? అంటే కాసేపు చూసాననుకో ఫోన్ చూడంగానే నిద్ర వచ్చేస్తుంది, అందుకని చూస్తున్నా అంతే. కాసేపు ఫోన్ చూడకపోతే ఏం కాదులేండి. కాసేపు ఫోన్ చూడకపోతే ఏం కాదా? ఓల్డ్ అప్డేట్స్ అన్ని మిస్ అయిపోతాం తెలుసా? దాన్నే ఫోమో అంటారు. ఫోమోనా అంటే? ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఏంటో మీరు మీ సోషల్ మీడియా పిచ్చి. నేను పడుకుంటున్నా. గుడ్ నైట్. గుడ్ నైట్. జాగ్రత్తగా పడుకో. పడుకునిందా? ఏం కాదులే. మూతి బయట పెద్దరా. త్వరగా లేపమన్నాడు. ఓయ్ రాత్రంతా పడుకోలేదా? నువ్వు ఇప్పుడే లేచావు, నేను 5 నిమిషాల ముందు లేచాను. ఫోన్ చూస్తున్నాను, నువ్వు లేచావు అంతే. ఇది దొరికేస్తున్నా. ఏంటిది? ఏం లేదు, రాత్రి నువ్వు పడుకున్నప్పుడు జస్ట్ అలా స్టార్ట్ చేశాను, పొద్దున అయిపోయింది. పొద్దున ఇంపార్టెంట్ మీటింగ్ అన్నా ఏం వల్ల బస్తాయేమో. త్వరగా లేచి రెడీ అవ్వండి. ఎంతసేపు అయినా ఇంకా రాడేంటి? ఏమండి బాత్రూమ్కి వెళ్ళి 1 గంట అవుతుంది. ఎంతసేపు ఉంటారు లోపల? కాసేపే వస్తున్నా. అలా బాత్రూమ్ లో 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే రెక్టస్ స్వెల్లింగ్, హెమరాయిడ్స్, ఇంకా సివియర్ కేసెస్ లో ప్రొలాప్స్ కూడా అవుతుందంట. అమ్మో. ఇక్కడే ఉండండి, వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తాను. సరేలే. దిగి గేజర్ అయ్యి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏది పడిపోయిందా? ఎక్కడ పడిపోయింది? హలో, కొంచెమైనా బుద్ధి అసలు పెళ్ళం ఎక్కిందని చూసుకోకుండా అంత పరధ్యానం వెళ్ళిపోతావేంటి?
అలా కాదే, వస్తున్నా ఆగు. ఏం అవసరం లేదు, నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఇంకా వస్తాడంట వస్తాడు. పెట్టండి నీకు ఫోన్. సరే వచ్చి గీజరే వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తా. వదిలేసింది కాకుండా మళ్ళీ గీజరే. ఫోన్ మీద ఉన్న ధ్యానం అసలు పెళ్ళ మీద ఉందా నీకు ఎప్పుడైనా? సరేరా, నేనే వేసుకుంటా గీజర్. గైస్, ఈ క్వార్టర్లో మన సేల్స్ 20% పడిపోయాయి. దిస్ ఇస్ రెడ్ అలర్ట్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్, రవి? పడు 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 పడు, లేచి నిలబడు. వాట్ సార్? పడు పడు, ఏం పడాలి? నథింగ్ సార్, నథింగ్. యూ క్యారియన్ సార్. అమ్మా, జస్ట్ మిస్ ఆయన. సో నెక్స్ట్ క్వార్టర్లో మన ప్లాన్స్ ఏంటో మీరు నాకు ఒకసారి అప్డేట్ చేయండి. రవి 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 మేనేజర్. సార్ నెక్స్ట్ మన క్వార్టర్ ప్లాన్స్ ఏంటి? ఏంటి సార్? నెక్స్ట్ క్వార్టర్ ప్లాన్సా? ఏముంది సార్, ఈ వీక్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ లో మార్చ్ లో అద్దరిపోయి సినిమాలు ఉన్నాయి సార్. మన రామ్ చరణ్ది అదే సార్, పెద్ది చికిరి 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 చికిరి. What the hell? గెట్ అవుట్. తోసేసారు. ఎవరు చూడలేదు కదా. చాక్లెట్లు తీసుకొని రీల్స్ చూసుకుందాం. మనిషి ఇలా కాదప్పుడు ఏం చేస్తానంటే ఫోన్ ఏది? ఇదేంటి సిగ్నల్స్ లేవు? వైఫై కూడా రావట్లేదు. బుజ్జే, ఏంటి ఏంటి నా ఫోన్లో సిగ్నల్స్ లేవు, ఇంటర్నెట్ కూడా వర్క్ అవట్లేదు. పొద్దున్నే న్యూస్ చూడలేదా? డిజిటల్ హ్యాకింగ్లు ఎక్కువయ్యాయని మొబైల్ నెట్వర్క్ ఇంటర్నెట్ గవర్నమెంట్ కట్ చేసింది. అదేంటి ఇన్ఫర్మేషన్ లేదు? అలా ఇన్ఫర్మేషన్ ఇస్తే హ్యాకర్లు మొత్తం అలర్ట్ అవుతారని సడన్ గా వీక్ పడేశారు. అయ్యయ్యో, అవునా? ఈ రోజు నా పొజిషన్ ఏంటి? అయ్యో, సిగ్నల్ పీకేసరే. సిగ్నల్ రావట్లేదే. ఏం చేయాలబ్బా? రావట్లేదే. ఇంటర్నెట్ ట్రాఫిక్ వేసింది. బుజ్జా, సిగ్నల్ వచ్చిందా? ఇంకా రాలేదండి. రాలేదు. సిగ్నల్ పీక్ చంపేస్తా 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 చంపేస్తా. ఫోన్లో మొబైల్ సిగ్నల్ ఇంటర్నెట్ లేకపోతే ఇలా అయిపోతారా? ఏం చెప్తాం? అమ్మా, అయ్యా, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. అమ్మా, వాటర్ తెచ్చివా? తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. అమ్మా, మీరు ఓకేనా?
మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? మీరు కొంచెం ఫోన్ పక్కన పెడితే చెప్తా. నువ్వు చెప్పడానికి నేను ఫోన్ ఎందుకు పక్కన పెట్టడం? మీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను చాలా ఇంపార్టెంట్ పనిలోనే ఉన్నా, చెప్పు. నాకన్నా ఇంపార్టెంట్ పని ఏంటి మీకు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండేవా? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు, మ్యాటర్ ఏంటి చెప్పు. నాకు విడాకులు కావాలి. ఏం మాట్లాడుతున్నావు? మీలాంటి డిజిటల్ అడిక్షన్ ఉన్నవాడితో బతకడం నా వల్ల కాదు. బుజ్జి 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 ఆగా ఆగా, ఆగా, ఆగా. అసలు సోషల్ మీడియా వల్ల భార్య భర్తల మధ్యలో ఇంత దూరం పెరిగిపోతుందా? చాలా బాధాకరం అండి. అవునండి, నా ఒక్కదానికైనా లేకపోతే ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారా నాకు తెలియట్లేదండి. ఇంకా ఫ్యూచర్లో ఎన్ని కేసులు వస్తాయో నాకే తెలీదండి. నిజంగా మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఆయన మంచోడేనండి, నాకు చాలా ఇష్టం కూడా. మ్మ్. కానీ సోషల్ మీడియా వాళ్ళు చెడిపోతున్నాడండి. కొంచెం భయపెడదాం అనుకుంటున్నాను. అయితే ఓ పని చేద్దామండి, డైవర్స్ నోటీస్ పంపిద్దాం, ఏమంటారు? థ్యాంక్స్ అండి, అలానే పంపిద్దాం. మళ్ళీ ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తానండి. ఓకే మేడం, నేను మీ ఆయనకి సెండ్ చేస్తాను. కొంచెం ఫీజు అక్కడ కట్టేసి వెళ్ళండి. సరేనండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్. నోటీస్ ఫర్ డివోర్స్. బుజ్జి వస్తున్నా. బుజ్జి ఇటు చూడు, నేను సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. ఆహా, నేను నమ్మను. నిజం, నా స్మార్ట్ ఫోన్ కూడా వాడికి అమ్మేశాను. మరి మీ స్మార్ట్ ఫోన్ లేకపోతే పని ఎలా అవుతుంది? మరి సిస్టంలో చేసుకుంటాను. మీ ఫోన్ పేలు, జీపేలు, ఈఎంఐలు డ్రా చేసుకొని వాడుకుంటాను. మరి నావిగేషన్ కావాలంటే రోడ్లో వచ్చే వాళ్ళంతా అడిగి అడిగి వెళ్తాను. ప్లీజ్ బుజ్జి, ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్ బుజ్జి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బుజ్జి, నన్ను క్షమించు బుజ్జి, ప్లీజ్. ప్లీజ్ బుజ్జి, ప్లీజ్. సో చూసారు కదండి, మీలో కూడా చాలామంది ఇలా ఫోన్ అడిక్ట్ అయ్యే ఉంటారు. వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఏంటన్నా బాగానే నటిస్తున్నావుగా? నేనా? మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి నువ్వు సెట్ చేసుకుందాం అని ప్లానింగ్ కదా? ఏం మాట్లాడుతున్నారా? చూపిరు. ఏంటిది? ఏందన్నా, నువ్వు కూడా అమ్మాయితో బాగా క్లోజ్ అనుకుంటా? రే అమ్మ తోడురా, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదురా. తెలియకుండానే ఇలా దగ్గర లాగి మరీ ఫొటోస్ తీసుకున్నారా? రే